హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికి వెల్కమ్ బ్యాక్ టు కింగ్ మనీ టెక్నో. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే బేబీ నెల్లో పార్ట్ 3 వచ్చే ముందు దీంతో అయితే ఓకే హార్డ్ కోర్ మూడ్ అయితే ఆడదాం. సో బేబీ నెల్లో పార్ట్ 3 వచ్చే ముందు మన మన యూట్యూబ్ ఛానల్లో కొత్త సిరీస్ అయిన మైన్ క్రాఫ్ట్ అయితే వచ్చింది. సో ఆఫ్లైన్ వర్క్ అయితే చేస్తాను, హార్డ్ కోర్ మూడ్లో అయితే ఆడుతున్నా ఫస్ట్ టైం. అసలు ఏమవుతుంది, ఏమైనా ఇచ్చిండా? యూ కాంట్ రీస్పాన్ ఇఫ్ యూ డై, గుడ్ లక్, యూ నీడ్ ఇట్, యూ విల్ నీడ్ ఇట్. అసలు వాడు ఏమంటుండో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం కాదు, అయితే చనిపోతే మళ్ళీ రీస్పాన్ కారంట. ఓకే హార్డ్ కోర్ మూడు ఆడబోతున్నా. సో ఇదైతే సీజన్ 1. సో ఇదైతే టోటల్గా సర్వైవల్ మోడ్. చూద్దాం లోడ్ అయ్యాలి. ఇదైతే క్రాఫ్ట్ మ్యాన్ 4 రియల్ మైన్ క్రాఫ్ట్ కూడా కాదు, కానీ నన్ను అడిగితే ఫ్రీగా దొరికే రియల్ మైన్ క్రాఫ్ట్ మ్యాన్ 4. అసలు స్లైబర్ వాళ్ళు ఎట్లా తయారు చేసిండ్రో కానీ. సో నేను రియల్ మైన్ క్రాఫ్ట్ ఆడదామంటే ఇదే ఆడతా. టోటల్గా మనకు మైన్ క్రాఫ్ట్ ఎట్లుంటుందో అట్లా డిట్టో ఉంటుంది. ఓకే కోఆర్డినేట్స్, అబ్బా షో కోఆర్డినేట్స్. యో ఏంది ఇది, పక్కనే విలేజ్ రాక పక్కనే విలేజ్. అసలు నేను క్రియేటివ్ మూడ్లో ఉండి నేను మొత్తం ఎతికినా సరే పక్కనే విలేజ్ దొరకదు. ఇదేంది నాకు అర్థం కాదు. సీక్రెట్ రూమా? ఇక్కడ ఏముంది? రాత్రిపూట మనం ఈ విలేజ్లోనే సర్వైవ్ అవ్వాలి. ఈ బటన్స్ వల్ల అయితే ఏం కాలేదు. ఇది ఓకే, ఈ రూమ్ అయితే నాకు నచ్చింది. సో ఇక్కడ టాప్లో ఉన్న ఈ ఇల్లు, అది చెస్ట్లో ఏముంది? ఐరన్ ఇంగోట్స్, స్టిక్స్ 11, అది మళ్ళీ పికాక్స్ అయితే దొరికింది. నాకు తెలిసి టాప్లో ఉన్న ఇల్లు వాళ్ళందరూ విలేజర్స్. నాకు తెలిసి ఇక్కడ ఈ టాప్లో ఉన్న ఇల్లు ఈ ఊరి యొక్క సర్పంచ్ వాళ్ళది అనుకుంటా. ఇది ఊరా? మళ్ళీ విలేజ్ అంటే ఊరు కాదారా తెలుగులో? అమ్మ ఏంటిది గ్లిచ్? ఓకే గ్లిచ్ కదా, సారీ లాగ్. లాగ్ అవుతుంది. అరే హార్డ్ కోర్ మూడ్లో ఉన్న ఆడుకుంటున్నారు కదరా నాతో. ఫాస్ట్గా ఎక్కడైనా బెడ్ చూసుకొని రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకోవాలి. అయినా ఒకటి మర్చిపోయినా, ఇది హార్డ్ కోర్ మూడ్ కదా. క్యాక్టస్కి మోస్ట్లీ తగులుతుంది, కానీ వీటికున్న క్యాక్టస్కి తగిలితే ఏం కాదు. ఇది నాకు నచ్చింది. రీస్పాన్ పాయింట్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ నేను ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొని నేను ఐరన్ వేస్ట్ చేయదు తెలుసుకుంటున్నాను. ఇది రే మీరు విలేజర్స్ రా, ఇంతగానం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీకెందుకురా? పైన బటన్ నొక్కితే ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ రా. అరే వీళ్ళకి ఇంతగానం ఇది ఆర్డినరీ హౌస్. అదే ఆర్డినరీ హౌస్. ఇదిగో ఇది కొంచెం మోడ్రన్ హౌస్. కాకపోతే దీనికి బటన్ లేదు, స్తంభాలు ఉన్నాయి. ఏం ఫార్మ్ ఇది? బీట్రూటా? ఫార్మర్ ట్రేడ్ చేద్దాం ఒక నిమిషం. వీని దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం. బీట్రూట్లో ఎక్కువ ఉండొచ్చు. 22 క్యారెట్లు ఇస్తే, అసలు ఇక్కడ క్యారెట్స్ లేవు, అందుకే క్యారెట్ అడుగుతున్నావా నువ్వు? ఇదిగో ఇక్కడ చెస్ట్ ఉంది, బన్నులు ఉన్నాయి, వీట్ కూడా ఉంది. నాకు తెలిసి అసలు ఈ ఏరియాలో ఈ బన్నులు పెరగవు కదా, వీట్. సరే అసలు ఇది ఎట్లా పాసిబుల్? ఇక్కడ ఎక్కువ మంది బన్నులే తింటున్నట్టున్నారు ఈ ఏరియాలో. అసలు బన్నులు ఇది ఇంకొంచెం పెద్ద మోడ్రన్ హౌస్. ఇక్కడ వెనక్కి చెప్పి
ఈ డోర్ ఓపెన్ చేసుకో. ఇదిగోండి. ఇంకా పైకి పైకి పైకి. ఇక్కడ ఇది అడ్డం ఉంది. సో క్యాక్టస్ ఎక్కైతే వెళ్ళొచ్చు అనుకున్నా. ఇది ఇంకొంచెం పెద్ద మోడర్న్ హౌస్. నాకు తెలిసి నువ్వేనా? ఈ ఫార్మర్ తోటి అయితే మనం ట్రేడ్ చేసిన. ఓకే వచ్చేసిన. దీంతో ట్రేడ్ చేద్దాం. ఇందాక వాటితో సేమ్ ఉన్నారు ఏంది. పంప్కిన్స్ నా దగ్గర లేవు. పంప్కిన్స్ ఎందుకు తెచ్చుకోవాలి నేను? నాకు ఏమైనా అవసరమా? సఫికేట్ అవుతున్నా నేను. వీటితోటి శాండ్తో గ్లాస్ తయారు చేసుకోవచ్చు. ఇది మళ్ళీ నార్మల్ హౌస్. ఇది కొంచెం ఇది ఇంకొక రకమైన హౌస్. అసలు ఈ విలేజ్కి గోళమేడి? అదిగో గోళం నువ్వు నిజం చెప్పు. వీళ్ళని నువ్వే చంపేసినావా? అవి పిల్లోడా నీ దగ్గర ఏమైనా ట్రేడ్ చేయనీకుందా? అయినా పిల్లల దగ్గర ట్రేడ్ చేయలేము. అన్నా ఇందాక బెల్ ఏంద్రా ఏంది? నువ్వు బెల్ కొట్టినప్పుడు ఇందాక అదిగో వీడు అరే ఊరుకుండా పోతున్నాడు. మళ్ళీ స్లో అవుతున్నారు. బెల్ కొట్టినప్పుడు వాళ్ళు నిజానికి బెల్ దగ్గరికి రావాలి. అది రియల్ మైన్క్రాఫ్ట్లో ఉన్న అప్డేట్. సో ఇందాక ఉన్న విలేజ్ నాకు అర్థం కాదు. ఇట్లా ఫుడ్ ఎవరు వారేసిండ్రు? లెదర్ అయితే దొరికింది. లెదర్ చెస్ట్ తోటి. ఇదేమి ట్రెడ్ చేయడానికి రాదా? దీంతోటి కాలు ఉత్త చేతులతో ట్రెడ్ చేయాలా? చేస్తున్నాను దీంతో. వీడు లైబ్రేరియన్ అంట. లేవురా నా దగ్గర ఏం లేవు. ఫార్మర్ ఒక్క నిమిషం ఉండు. వీడు వీటి ఇవ్వాలంట వీనికి. అక్కడ మనం ఒక ఫార్మర్ చూసినాం కదా, వాడు క్యారెట్స్ అడిగిండు. నేను క్యారెట్స్ అయితే తెంపుకున్నా. ఇదేంది ఆటో ప్లాంటేషన్? మరే నేను ప్లాంట్ చేయకుండానే వీడు ప్లాంట్ చేసేసిండు. చూద్దాం. అమ్మా లాగు. కర్రలు పట్టుకో. చెక్క అనుకుంటా. బ్రెడ్ ఆడబెట్టే వీటి కూడా ఉంది. క్యాక్టస్లు ఉన్నాయి. బుక్లు ఏమనుందా? బుక్ చదువుకుందాం. ఇదేంది నాకు అర్థం. ఆ బుక్లు ఏం లేదు. బుక్ అండ్ ఫీల్డ్లో ఉంటుంది అనుకుంటా. ఏదన్నా ఉంటే రాయొచ్చు దాంట్లో. అరే జాంబీగాడు ఎక్కడున్నాడు? నాతో కాదు ఇది. అసలే నేను హార్డ్ కోర్ మూడ్లో ఉన్నా. అయ్యో ట్రేడర్స్ అట్లాంటి నా దగ్గర 19 ఉన్నాయా? ఇది బ్యాడ్ లక్ అంటే. సీక్రెట్ బ్యారెల్లో బయట ఎందుకున్నాయి? వీళ్ళకి బ్యారెల్ ఎందుకు? ఇప్పటిదాకా నేను ఈ విలేజ్లో తిరుగుతున్నా కానీ అంతగానం ఎక్కువ లూటే చేసుకుంటున్నా. ఇక్కడ లూట్ చేసుకున్నా. ఇక్కడ లూట్ చేసుకున్నా. 3 అబ్నార్మల్ చేయలే. అది క్యాక్టస్, దాన్ని ముట్టుకోవద్దు. ఓయమ్మ వెళ్ళిపోవాలి వీడికించి. నేను వెళ్ళిపోతా. అయినా వీడికించి దూకనికి రాదు కదా? లేదు రాదు. డ్యామేజ్ పడ్డది. ఇది ఖాళీ. ఇది నాకు తెలిసి నేను ఇది తిరిగేసిన. నేను డోర్లు పెట్టినా? నాకు తెలిసి నేను డోర్లు పెట్టలేదు కదా. ఇదిగోండి ఇది ట్రాప్. ఇట్లా ఓనిక్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే ఇట్లా ఓనిక్ అయితే ఉండదు. అప్పుడు ఏం చేయాలి? క్రౌచ్ కొట్టి చిన్నగా ఇట్లా అని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర హెల్త్ లేదు. ఒకటి తినాలి క్యారెట్. ఓకే ఒకటి తినేసిన. హెల్త్ అయితే వచ్చింది. హెల్త్ కాదు సారీ, ఇది ఏమంటారు? హంగర్ బార్. సో ఇక్కడ విలేజ్ దొరికిందని చెప్పేసి విలేజ్లో తిరిగినా కానీ అంత యూస్ కూడా లేదు అంతగానం.
ఇక్కడ ఈ మొత్తం డిజర్ట్ ఏరియా కాబట్టి అదిగో పైన వుడ్. పోయి వుడ్ కొట్టుకురావాలి. వుడ్ దగ్గరికి పోయేంత వరకు వుడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అమ్మాయ స్పీడ్ పెట్టుకొని ఎక్కినాను కాబట్టి తొందరగా ఎక్కేసిన. ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా విలేజ్ ఉందా? ఈ విలేజ్లో అంతగానం లూట్ లేదు. ఇక్కడే చెట్టు మీద నాకు అర్థం కాదు. ఇక్కడే అవుతు అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీదకి ఎక్కి కొన్ని శాండ్ బ్లాక్స్ వేసుకొని యాపిల్ తీసుకొని షిక్కిమా వేస్ట్ అయిపోద్ది. బ్లాక్స్ అన్నీ వేస్ట్. ఇదిగో యాపిల్ నువ్వు అన్నట్టే వచ్చింది. పోయి అమ్మ రాత్రి అవుతుంది. జాంబీస్ వస్తారు. నేను వాటర్లో డ్రౌన్స్ ఉంటారు. ఒక ఇంట్లో దాస్తున్నాం, ఒక ఇంట్లో పండుకుందాం. ఒరే టైం లేదు, నడు 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 నడు. మళ్ళీ అప్పుడు విలేజర్ వచ్చి లేపుతాడు. అరే అంత మనమే విలేజర్స్ని లేపొచ్చురా, విలేజర్స్ మనల్ని లేపలేరు. ఆ విషయం మర్చిపోకు. గోళం దగ్గర ఉంటే క్రీపర్ వస్తుంది. అసలే గోళం క్రీపర్ కానీ కొట్టాడు. ఈ క్రీపరు నాకు ఇష్టం లేనిది. గోళం కొట్టాడు, గోళం క్రీపర్ని కొట్టాడు. అదే నాకు ఇష్టం ఉండదు. మీద ఉంది కదా బెడ్. ఇక్కడ బెడ్ లేదు. కిందికి పోవాలి. అయ్యమ్మ డ్యామేజ్ అయితే పడ్డది. ఈ ఇల్లు ఇక్కడ ఒక విలేజర్ అయితే పండుకున్నాడు. వాడిని కర్రతో కొట్టి మరీ లేరా పండుకో. నేను వండుకోవడం ఇంపార్టెంట్, నువ్వు కాదు. ఓకే అమ్మయ్య పండుకున్నా. అచీవ్మెంట్ అన్లాక్ అయిందా? ఈ ఇల్లు నేను చూడలేదా? అమ్మయ్య. సో అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి మన ఇన్వెంటరీలోకి. ఆడపోద్దు నేను ఈ ఇల్లు లుక్ చేసేసిన అనుకున్నా. పొద్దు నుంచి రాత్రి వరకు కింద వండుకున్నా. అయ్యో డ్యామేజ్ పడ్డది. అయ్యమ్మ హంగర్ బార్ కూడా అసలు లేదు. ఇంత దారుణంగా ఉంది. ఈ 22 బ్రెడ్కి బదులు 22 క్యారెట్స్ వస్తే 6 బ్రెడ్ వచ్చేది. అన్న ఇక్కడ బెడ్ ఉంది. కుర్రకురా అన్న బెడ్ని బద్దలు కొట్టుకో. బద్దలు కొట్టాలా? బద్దలు ఎందుకు కొట్టాలరా? అప్పుడు బెడ్ వస్తుంది, నువ్వు తీసుకో ఎక్కడైనా పెట్టు. అవును నేను ఈ విలేజ్కి నుంచి పోయేటప్పుడు తీసుకుంటా. ఇదేంటి డబల్ ట్యాప్ వస్తలేదు? డబల్ ట్యాప్ ఏంది అయితలేదు? ఒక ఎమరల్డ్ ఉంది. సో ఎమరల్డ్ తోటి అయితే ఏవైనా తీసుకోవచ్చు. చెస్ట్ అయితే ఎక్కడ కూడా ఏది ఉండలేదు కదా. ఈ విలేజ్లోనే ఉందామా? విలేజ్ నుంచి బయటికి పోదామా? ఈ గేమ్లో ఎమరల్డ్ అంటే డబ్బులు కదా. బాగా తెలుసా నీకు? ఇదేంది? ఏమైంది? ఇప్పుడు నేను చూసిన వింతేంది? ఏంటది? గైస్ మీరే రివైండ్ చేసి చూడండి. ఇక్కడ వీడు ఉన్నాడు కదా, వాడు ఇందాక వీని పక్కకు వచ్చిన తర్వాత నువ్వు కూర్చొని లేచినావా? ఇప్పుడు నార్మల్ విలేజర్ లెక్క అయిండు మళ్ళీ. అరే నాకు అర్థం కావట్లేదు ఏమి. దగ్గర 3 ఉన్నాయి. పై వస్తుంది పై. అయ్యమ్మ లెవెల్ 2లో వస్తుంది. 6 బ్రెడ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇంకెవరి దగ్గర చూద్దాం మంచిగా ఉంటాయని. ఎడిపోతున్నావు రే? ఆగు. వీడియో అనుకో మళ్ళీ. 20 వీట్ ఉన్నాయి. 20 వీట్ ఉన్నాయి. ఒక ఎమరల్డ్ ట్రేడ్. సో వీటితో అయితే అంతగానో మక్కర్లేదు నాకు. వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సో వాని దగ్గర ఉన్నవన్నీ అయిపోగొట్టేస్తే వాడు అప్డేట్ అవుతాడు. ఒరే నా దగ్గర ఒక బుక్ ఉందిరా. అరే క్లర్క్ గాడు కదా, నాకు గెలిచి కావాలి బుక్ కోసం. అరే ఉండరా నువ్వు ఉండు. నా దగ్గర ఒక బుక్ ఉంది, నీకు అమ్మొచ్చా? ఓయ్ అమ్మ ఏందిరా నువ్వు ఇంత కాస్ట్లీ అమ్ముతున్నావు? ఒరే మరి 7 ఎందుకురా? లొకేటర్ మ్యాప్
13. ఒరేయ్ ఒరేయ్ ఎంత పెద్ద రిచ్ గాని రా, అందుకేనా నీకు ఇంత పెద్ద ఇల్లు? అన్న ఈ యజమాని టైప్ ఇల్లు నీదేనా? కాదు కాదు, ఇది యజమాని టైప్ కాదు. ఇదేంటి, దీనికి వెనకకించి కూడా ఒక హోల్ ఉంది. లగ్జరియస్ట్ ఇల్లు, బాల్కనీ. లగ్జరియస్ట్ ఇల్లు, బాల్కనీ అది. ఓయే అమ్మ ఏందిరా ఇది డ్యామేజ్? ఇదేంది? ఇప్పుడు అక్కడ చూడు, అక్కడ చూడు, ఉరుకుతున్నారు. లేదురా, దీనికి సిగ్నల్ ఏంటిదంటే పోయి మీ ఇంట్లోకి పోండ్రా అని అర్థం. మనం చెప్తున్నాం అట్లా. ఇది అందరు ట్రెండ్. ఇది ఎందుకు తెలుసా? అది ఆ బెల్. ఇది మనకు వీళ్ళ పేరు ఏదో ఉంటుంది. ఏందిరా నువ్వు? లగ్జరీ డార్క్ గురించి నేను అడుగుతలేను. ఇదేమంటారు, రైడ్ మీద వస్తారు కదా వెలాక్టర్ వాళ్ళు. పిలేజర్స్ రావెంజర్స్ వస్తారు కదా. ఆ టైంలో ఆ బెల్ కొడితే పిలేజర్స్ రావెంజర్స్ వచ్చిండ్రు. మీరు మీ ఇళ్ళకి పోయి తలుపులు వేసుకొని కూర్చోండి అర్థం. ఏదో అందరు ఇంట్లోకి పోతారు, కొద్దిసేపటి వరకు రారు. ఏదో ఒక చేయన్న వాళ్ళ ఇంట్లోకి పోయి అలా కళ్ళ ఉండు అలాంటి ఐటమ్ తీసుకో. ఏం కాదు, వాళ్ళకి బుర్రలేదురా. నాకు తెలిసి ఇక్కడ ఇదిగోండి హెయి బేల్స్. అవును, ఫస్ట్ హెయి బేల్స్ని మార్చాలి. ఓయ్ అమ్మ బొచ్చడు ఎమరల్స్ వస్తాయి నాకు. ఒక స్టాక్ ఆఫ్ 2 స్టాక్లు అయిపోయినాయి, 3 స్టాక్లు అయిపోయినాయి. ఒరే 3 స్టాకు, ఒరే బొచ్చడు ఎమరల్స్ వస్తాయి ఇప్పుడు నాకు. నువ్వేనా ఆ ఎమరల్స్ గడ్డిస్తే అది ఇచ్చేది? ఇంకెవడన్నా? ఎవడు రాడు నీలాంటి ఇంకొక ఫార్మరు. అవును, ఇక్కడ కూడా హెయిల్ బేల్స్ ఉన్నాయి కదా, చూసుకోలేదు. 2-3 బొచ్చడి స్టాక్లు అవుతాయి. బొచ్చడి దీన్ని బ్రెడ్ కన్వర్ట్ చేసుకుంటాయి. బొచ్చడి అది బిల్డింగ్ మీద ఉన్నాడు చూడండి వాడు. ఇదేంటి కొట్టేసిన. ఇప్పుడు ఈ 10 హెయి బేల్స్ని మారుస్తే ఇంకొక స్టాక్ కూడా వచ్చేసింది, 63. ఒరే ఎన్ని స్టాకులు రా. అదిగో మీద ఉన్నాడు కదా వాడే. ఆగాగు ఏడికి దూకుతావు? ట్రేడ్ అమ్మ అయిపోయింది. బొచ్చుకునే నా దగ్గర. కుకీసా టేస్టీ ఉంటాయి. అరే పంకిన్స్ నా దగ్గర లేవు. ఆ పంకిన్స్ కాదు, క్లియర్ గా చూడు. పంకిన్స్ అవి మెలన్స్ నా దగ్గర లేవు. అమ్మ అయిపోయినాయి వీళ్ళ దగ్గర. 17 ఎమరల్స్ ఉన్నాయి. బ్రెడ్ తీసుకుందామా? ఒక స్టాక్ తీసుకుందాం. చూసి తీసుకోవాలి. 63 చాలు, మోర్ దెన్ ఎనఫ్. కొంచెం తీసుకుందాం. సో అడ్వెంచర్ చేయబోతున్నాం కాబట్టి చాలా కావాలి. సో ఈరోజు అయితే ఇది. అరే జాంబీస్ ఎక్కడికి మోరుగుతున్నారా? నువ్వు ఏమన్నా గుర్తుందా ఈ గేమ్ కి? సిరీస్ నాకు గుర్తులేదు, పెడతా. ఈడు ప్లేన్స్ విలేజ్ లో ఉండాలి కదా ఇట్లాంటి వాళ్ళు. మ్యాజిక్ రేయ్, ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. వీడు ప్లేన్స్ విలేజ్ లో ఉండాలి కదా. కొట్టి నాకు అర్థం కాదు, అట్లాంటి వాళ్ళు ప్లేన్స్ విలేజ్ లో ఉంటారు. అదే ఇక్కడికి ఎట్లా వచ్చి ఉంటాడు? గోలంగాడు కొడతాడు.
ఒరే వీడియోని ఎక్స్పీ వదులుకుంటూ పోతుండు రే. నువ్వు ఏం చేస్తున్నావు రా? అదిగోండి గైస్, అక్కడ చూడండి. ఈ విలేజ్, ఈ డిజర్ట్ భయంలో ఇట్లాంటి పిల్లలు ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు చూసిండ్రా? ఓ పిల్లి చంపిందా? నేను ఒకటే దెబ్బకి చంపేసిన. అదిగోండి. కొట్టి కొట్టి ఇది పెంచుకో. ఇప్పుడు గోళం మీద కొడితేనే వద్దు. గోళం ఎవరినో కొట్టినట్టుండు. గోళం నైనా నేను కొట్టలే. వానికి డ్యామేజ్ పడితే వాడు నా ఎంబడ పడతాడు. ఈ విలేజ్ కి ఒక కింగ్ కాదు, విలన్ కాదు, మొత్తమే కాదు, ప్రొటెక్టర్. విలేజ్ కి ప్రొటెక్టర్. ఓవర్ యాక్షన్ వద్దు. నాకు నేను చెప్పుకుంటున్నా. ఈ పై ఎంతగానో కొంచెం మన దగ్గర మోస్ట్లీ హెల్త్ లేదు కాబట్టి ఒకసారి పై ఎంతగా అనవసరంగా పై వేస్ట్ చేసిన అనిపిస్తుంది. అరే ఇది నాకు కావాలి. ఈ కుక్క షెల్ కోసం యూజ్ అవుతుంది. గైస్ నేను చెప్తున్నా, ఇది కొత్తగా వచ్చిన యానిమల్. సో కొత్తగా వచ్చిన యానిమల్ కాబట్టి దీని నుండి కొన్ని వస్తాయి. రాలేదు, కొన్నిటికి వస్తాయి. అయితే వాటితోటి అది వూల్ ఫార్మర్ చేసుకోవచ్చు కుక్కలకి. ఈయన దగ్గర ట్రేడ్ చేయనికి లేదు. కుక్కలు మంచి మన గుండెల స్నేహితులు. ఆ కుక్కలు ఇప్పుడు మంచివి కాదు, చంపుతున్నాయి మనుషులని. చంపక తింటున్నాయి, పీక తింటున్నాయి. మ్యాప్ ఇస్తావా? అరే నేను తీసుకోకుండా ట్రేడ్ నొక్కలేదు. ఎవడు రైడు చంపాయి. ఈయన పని అయిపోయింది. ఆ గోళంగాడు చూసినా నేనేమన్నా, ఆడిని కొట్టుకుంటూ పోతా గోళంగాన్ని. అరే రన్నింగ్ రేస్ పెడితే ఒలింపిక్ పెడితే గెలిచేటట్టున్నావు కదరా. ఒలింపిక్ కొడితే ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టేటట్టున్నావు. రన్నింగ్ రేస్ ఒలింపియాడ్లో. ఒలింపియాడ్ కాదు, ఒలింపిక్. ఇదిగో రాత్రి అయిపోతుంది. ఈ హెయి బేల్స్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ అయితే పోయి వండుకుందాం. లేరా పండుకో. ఇదేంది డమ్మి ఫోన్? పండుకుండా ఎప్పుడు పండుకుండా ఎప్పుడు లేచిండు? పండుకుండో లేచిండో అయిపోయింది. సో వీటితోటి మళ్ళీ ఆ ఎమరల్డ్. అవును, ఇంకొకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ ఫార్మర్స్ గడ్డిని అమ్మేసి. అవును, ఇంతకన్నా హెయిర్ బెల్స్ ఎట్లా కలెక్ట్ చేసి ఈ గడ్డిని అమ్మేసి ఎమరల్డ్స్ తీసుకుందాం. గడ్డితోటి ఇంకేమైనా వస్తుందేమో ఇది దగ్గర. గడ్డి కాదు, హెయిర్ బెల్స్ని గడ్డి లేక మార్చాలి ఫస్ట్. ఎంతకన్నా వస్తుంది? ఒక స్టాక్. ఇంకేమొచ్చింది? 2.5 స్టాక్స్. 2.5నా? నాకు తెలిసి కాదంతగానం కాదు. ఫార్మర్ ఏడి? ఎవడరా? క్లర్కా? లైబ్రేరియన్. ఈ అమ్మాయి ఏం ఎన్చాంటెడ్ బుక్ రా అది? ఫార్మర్. అదిగో వాడు ఫార్మర్ కాదు, ఇక్కడ ఉన్నాడు. వీడేనా అప్డేట్ అయినోడు? కాదు, వీటి డబ్బులు దబ్బేటోడు. నా దగ్గర 18 మాత్రమే ఉన్నాయి. ఇంకొక ఫార్మర్ నాకు కావాల్సింది. బుల్లోడా, మీ డాడీ రా. మీ డాడీ కాడికో. డాడా అంటున్నాను ఏంది? డాడా అంటే వాడు కదా, అది అల్ట్రామ్యాన్లో ఉంటాడు. కిందకి దూకే అవసరం లేదు. నేనేమో ధీరా అసలు సౌమ్య బారా ఆడికి ముద్దు పెడుతుంది. కానే కాదు. మరి ఏంటది? ఒక నిమిషం ఉండరా. ట్రేడ్. ఇగో వీడే. అది 36. రే పెంచినావు కదరా. ఇయ్యు పార్టీ లేదా? పెంచేసినావు. 36 అంట. 36 అంట పెంచేసింది ఇడు మొత్తం. పాపం
అలాంటి వాళ్ళు ఎట్లా ఎట్లా బతారా మళ్ళా? ట్రేడింగ్ ఇట్లా పెట్టుకో. ఆ తర్వాత ఇక్కడ 46 వచ్చినాయి. సో ఇక్కడైతే ట్రేడ్ చేసేసిన. ఇక్కడతో వీడియోతో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రూమ్లోకి పోయి సేవ్ చేసుకుంటా. సో గైస్ ఇక్కడతో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.